హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. ఒక నర మృగానికి బెయిల్ ఖరీదు 6 నిండు ప్రాణాల బలి అండి. ఇది చాలా బాధగా అనిపించింది నాకు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఒక పోక్సో కేసుకి బెయిల్ ఎట్లా వస్తుంది? బెయిల్ ఎలా ఇచ్చారండి అసలుకి? ఎంత దారుణం అండి అసలుకి. అతను బెయిల్పై వచ్చి 6 నిండు ప్రాణాల బలి తీసుకున్నాడంటే ఒకే ఒక రోజు అండి, ఒక రాత్రికి ఒక ప్లాన్ ప్రకారం చేశాడంటే నిజంగా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? చాలా చాలా బాధ ఉందని నాకు. అసలు నరమృగానికి బెయిల్ ఇచ్చిన నేరం ఎవరిది? ఎలా ఇచ్చారు బెయిల్? అది పోలీసుల లోపమా, ప్రభుత్వం లోపమా, న్యాయ వ్యవస్థ లోపమా? చెప్పాలి. అతనికి బెయిల్ ఎట్లా వచ్చింది? అదొకే. అటువంటి మృగాలకి బెయిల్ ఇస్తే చూశారు కదా ఎంతమంది అమాయకులు బలి అయిపోతారు. బలైపోతారని ఆలోచన కూడా లేకుండా బెయిల్ ఎట్లా వచ్చిందని అసలుకి. నేను అనేది ఒకటే, బెయిల్ ఇచ్చే ముందు న్యాయ వ్యవస్థ కూడా ఒక్కసారి ఆలోచించదా? పోలీస్ వ్యవస్థ ఆలోచించదా? ప్రభుత్వం ఆలోచించదా? వీళ్ళందరూ ఆలోచించి ఈ మృగం అటువంటి రాక్షసులు బయటకు సమాజం మీదకి వస్తే ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తారనేది నిన్న జరిగిన తెలంగాణ జరిగిన ఉదంతమే ఒక రుజువు, నిజం, సత్యం ఇది. 6 బలి తీసుకున్నాడే దుర్మార్గుడు. సొంత భార్యని, సొంత బిడ్డల్ని, సొంత పిల్లల్ని కూడా చంపాడంటే వాడు ఎంత నీచుడు అర్థం చేసుకోండి. ఇంత నీచం ఒడిగొడుతున్నారంటే అసలు వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఏంటి అసలుకి? ఏం చేస్తున్నారు? పోలీసులో ఉన్నారా? డబ్బులు కక్కుర్తిపడడం ఏంటండి? ఇన్స్పెక్టర్ పేపర్ చదివాను నేను. ఇన్స్పెక్టర్ 10,000 లంచం తీసుకొని ఈ యొక్క కేసు మీద సరైన విచారణ చేయలేదని ఎస్ఐని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ సరిపోదు వాళ్ళకి. వీళ్ళందరినీ కూడా ఆ పోక్సో చట్టం కింద అందరినీ వీళ్ళ మీద కూడా ఆ పోక్సో చట్టం పెట్టి వీళ్ళని కూడా విచారించి వీళ్ళందరినీ కూడా ఉరిశిక్ష వేయాలండి. ఇంకొకసారి పోక్సో చిన్న మైనర్ బాలికని చూసినా పోసుకోవాలి, ప్రతి ఒక్కడు భయపడాలి. అటువంటి చట్టం బిహేవ్ చేసుకురావాలి. అది చేయకుండా బెయిల్ ఇచ్చారా? ఎంత సిగ్గుచేటు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే ఆయన కిందే ఉందని హోమ్ మినిస్టరు అంటున్నారు. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఏంటంటే అది తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇది రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష లాంటిది. పోలీసు ఇంత నీచంగా ఉందంటే దీనికి కారణం రేవంత్ రెడ్డి అని అంటున్నారు. కనుక ఒక్కసారి మీరు రేవంత్ రెడ్డి గారు మీ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి మీ మీద ఉన్న మచ్చని చెరుపుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయాలి కూడా. ఎందుకంటే మీ పోలీసు వాళ్ళు లంచాలు తీసుకుని మరుగుతున్నారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదని దీని ద్వారా స్వచ్ఛంగా తెలిసింది. కనుక మీరు జాగ్రత్తగా మీ వ్యవస్థలో ఉన్న హోమ్ మినిస్టర్ వ్యవస్థలో ఉన్న డీజీపీ పిలిపించుకొని ప్రక్షాళన చేసి పూర్తిగా ఇటువంటి లంచాలు తీసుకునే ప్రతి పోలీసులు పట్టుకోండి సార్. పరిపాలన చేయండి సార్. లా అండ్ ఆర్డర్ ముఖ్యం అండి. దేశానికి, రాష్ట్రానికి ముఖ్యం. అది ప్రతి దాకా లా అండ్ ఆర్డర్ అండి. మా పవన్ కళ్యాణ్ పదే చెప్తారు లా అండ్ ఆర్డర్ అని. ఇదేనండి. వాళ్ళకి బెయిల్ ఇచ్చిన వ్యక్తులు కూడా మీరు వాళ్ళని కూడా కేసులు ఇరికించి వాళ్ళకు కూడా శిక్ష పడి చేయండి సార్ రేవంత్ రెడ్డి గారు. అప్పుడే మీ మీద పడిన మచ్చపోతుంది. లేకపోతే మీ మీద ఈ మచ్చ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే 6 నిండు ప్రాణాలు సార్. చిన్నపిల్లలు కూడా చచ్చిపోయారండి. నిజంగా ఇది బాధ అనిపించింది నాకు. కానీ ఈ పోక్సో, నేను ఒకటే చెప్తున్నా, ప్రజలారా గమనించండి. పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన వాడికి బెయిల్ ఇవ్వకూడదు. మీరు కూడా నా యొక్క మాటకి కట్టుబడితే అందరూ కామెంట్ చేయండి. పోక్సో చట్టం అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తికి బెయిల్ ఇవ్వద్దని మీరు కూడా కామెంట్ చేస్తే ఇది ఒక హ్యాష్ ట్యాగ్ లాగా చేసి ప్రతి ఒక్కరికి చేరితే, ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరితే దీన్ని ఖచ్చితంగా చట్టం చేసి బెయిల్ రాకుండా చేస్తారని నేను గాఢంగా నమ్ముతున్నాను. మీరు నాకు కోఆపరేట్ చేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి దీన్ని ప్రాచుర్యం కామెంట్ చేస్తారని భావిస్తున్నాను. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అటువంటి మృగాన్ని పట్టుకోండి. ఇంకా బయట తిరుగుతున్నాడు. 48 గంటలు అయిపోయింది. ఆ మృగాన్ని పట్టుకొని వాడంతా చూడాలని, వాడిని ఖచ్చితంగా శిక్షించాలని నేను వేడుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారిని.
మీరు తెలంగాణ ప్రజలారా జనసేన పార్టీ ద్వారా మీరు రేజ్ చేయండి. జనసేన వాయిస్ గట్టిగా ఉంటుందని మీకు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.